భూదాన్ భూములలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తులకు, కుటుంబాలకు ఒక ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడము, ప్రభుత్వం తరపున తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించడం అనేది ఒకంత హాస్యాస్పదంగా అనిపించట్లేదా? ఎందుకంటే ప్రభుత్వ భూమిలోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకున్నారు. దాన్ని కూలగొట్టుడు ఎందుకు? వాళ్ళు 100 గజాల ప్లేస్లోనే కట్టుకున్నారు, దాన్ని కూలగొట్టడం ఏంటి? మళ్ళీ వేరే దగ్గర ప్లాట్ ఇవ్వటం ఏంటి? మళ్ళీ అందులో ఇల్లు కట్టడం ఏంటి? ప్రజాధనాన్ని వృధా చేయటం ఏంటి అని కొంత ఆలోచనకు గురవుతారు ఆలోచించగలిగిన వ్యక్తులు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ భూముల్లో మాత్రము ఇల్లు కట్టుకోవడానికి పేదలు అర్హులు కాదు. పేదల భూములు, పేదల ఇండ్లు అనేవి చాలా దూరంగా మారుమూల ప్రాంతాల్లో మాత్రమే ఉండాలి తప్ప మా ధనికుల ఏరియాల్లో, మా ధనికుల భూములున్న మధ్యలో పేదలు ఉండటానికి అర్హులు కాదు అని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకొని, ప్రభుత్వ భూమిగా గుర్తించిన భూమి నుంచి పేదలను ఖాళీ చేసి మరెక్కడో ప్రభుత్వ భూములో ఇళ్ళని కేటాయిస్తా అని చెప్పటము ఎంత ఓపెన్గా ఇది ఆధిపత్య వర్ణాలకు సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం అనేది గుర్తించాలి.